వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం ఎన్కతలలోని ఉగ్ర మైసమ్మ గుడిని తొలగించే ప్రయత్నాన్ని బజరంగ్ దళ్ అధ్యక్షులు శివరాం పరిశీలించారు. గుడి చరిత్రను, విశిష్టతను స్థానికులు శివరాంకి వివరించారు. హిందువులకు న్యాయం జరిగేలా అండగా ఉంటారని శివరాం స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జి శివరాజ్, ప్రధాన కార్యదర్శి మాధవి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎంకతల గ్రామంలోని మాదిగల గుట్టపైన ఉన్నాము. ఇక్కడికి మన రాష్ట్ర బజరంగ్ దళ్ అధ్యక్షులు శివరాం గారు వచ్చారు. వారు ఈ సమస్యని స్పష్టంగా మరి ప్రభుత్వానికి గాని, మరి ఇక్కడ ఉండే అధికారులకు గాని, పోలీస్ యంత్రాంగానికి గాని స్పష్టంగా తెలియజేశారు. మరి ఇక్కడ అలైన్మెంట్ లో లేని రోడ్ ని కొత్తగా మార్చి మరి దాదాపు ఒక 40 ఫీట్ల రోడ్డుని మరి ఎన్నో సంవత్సరాల నుంచి గుట్టపైనటువంటి అమ్మవారి ఆలయాన్ని తొలగించి ఇక్కడ గుడి ఆనవాళ్లు ఎలాంటివి కూడా ఉండకూడదనే ఒక కుట్రపూర్తితోన మరి అధికారులు చేశారా, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే నాయకులు చేశారా, మరి అన్యమతస్థుల ప్రోద్బలంతో ఇది చేస్తున్నారా మాకు తెలియదు. మరి ఈరోజు గ్రామస్తులు, ఎంకతల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ మాదిగల గుట్ట పైన ఎప్పటి నుంచో తరతరాలుగా మరి ఈ చుట్టుపక్కల పొలాలు పంట పండించి మాదిగలు అమ్మవారికి నైవేద్యం ఇచ్చి మరి పంటని ఇంటికి తీసుకుపోయి ఆనవాయితీ ఏదైతే ఉందో మరి వాళ్ళ యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి, వారి సాంప్రదాయాన్ని గౌరవించి ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని తొలగించకుండా మరి ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంకతల గ్రామంలోని అన్ని కులాల వారిది ఉంది, హిందువుల పైన ఉంది. ఈ రోజు మనం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎంకతల గ్రామంలో